వినా వెంకటేశం ననాథో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఆ వెంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనే లేదు. నేను ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వరుణ్ణే స్మరించెదను. ఓ హరి వెంకటేశ్వర అనుగ్రహింపుము. ఓ వెంకటేశ్వర నాకు ప్రియమును తప్పక కలుగుచేయము. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవదిన బ్రహ్మోత్సవాలలో స్వామివారు పలు వాహనాలపై విహరిస్తూ భక్తులను కరుణిస్తూ తిరుమాడ వీధులలో దర్శనమిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరుడు సర్వదేవతా స్వరూపుడు, సకల శక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, భక్తుల కల్పతరువు, అపార కృపాసాగరుడు. ఆయా వాహనాలపై స్వామిని దర్శించడం వల్ల వాహనాలకు ఉండే గుణాలను శక్తులను గ్రహించి అందుకు అధిష్టానమైన భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకుంటే చాలు తామే వాహనాలుగా మారి శ్రీవారిని వహించే శక్తి సామర్థ్యాలు అనుగ్రహం భక్తులు పొందగలుగుతారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. సమస్త బ్రహ్మాండమంతా గాలించిన వెంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం లేదు. వెంకటాద్రి వాసుడైన శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దేవుడు ఏ కాలాల్లోనూ లేడు, భవిష్యత్తులోనూ ఉండబోడు. అలాంటి కలియుగ వైకుంఠవాసి శ్రీ వెంకటేశ్వరునికి జరిగే బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలను కన్యామాసంలో శ్రవణ నక్షత్రం రోజున చక్రస్నానం నిర్వహించి అంతకు 9 రోజుల ముందు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారం అయితే నవాన్హిక దీక్షతో నవబ్రహ్మలు 9 రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుడికి జరిగే వాహన సేవల్లో ముందు వైపు ఖాళీగా ఒక రథం ఉంటుంది. దీనికి బ్రహ్మరథం అని పేరు. ఇందులో ఎవరూ ఉండరు. నిరాకార నిర్గుణ రూపంలో బ్రహ్మ ఆసీనులై ఉండి ఉత్సవాలను పర్యవేక్షిస్తుంటారు. మీకు ఇంకా సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు అభిమానించేటటువంటి నాయకుడు ప్రజాబాహుళ్యంలోకి వచ్చినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అని అంటారు. బ్రహ్మరథం పట్టడం అంటే బ్రహ్మే స్వయంగా ఇంతమంది జనం మధ్య ఆ ఉత్సవాన్ని నిర్వహించడం లాంటిది అని. ఈ బ్రహ్మోత్సవాలను కూడా మొట్టమొదటిసారిగా బ్రహ్మ స్వయంగా నిర్వహించారు కాబట్టి బ్రహ్మోత్సవాలని అంటున్నాం. నిరాకార నిర్గుణ రూపంలో బ్రహ్మరథం ఎప్పుడూ కూడా ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహన సేవలో ముందుంటుంది. అందులో బ్రహ్మ ఆసీనులై మొత్తం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. సకల లోకాలలోని సర్వజనులకు ఇది పండుగే. బ్రహ్మోత్సవ శోభతో అలరారే భక్తి భావన, తిరుమల గిరులలో ఎటు చూసినా ఆధ్యాత్మిక చింతన, 4 మాఢవీధులలో ధ్వనించే శ్రీనివాసుని సంకీర్తన, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. నవదిన బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఉదయం సాయంత్రం వేళలో వివిధ వాహన సేవల్లో మనకు దర్శనమిస్తారు. వైఖానస ఆగమ శాస్త్రానుసారం ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి. ఉదయం సాయంత్రం వాహన సేవల్లో స్వామి దర్శనమిస్తారు. 5వ రోజు అంటే ఈరోజు రాత్రి స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు. ఇతడు వేదమయుడు కనుకనే విష్ణువును వహించే శక్తి పొందాడు. విష్ణుదేవుని వేదమయ శక్తే వాహనమైన గరుత్మంతుడిగా రూపొందింది. శక్తి యొక్క రూపాంతరమే వాహనం. ఆ వాహనమే ఆ దేవుని ధ్వజపటంగానూ ఉంటుంది. అందుకు మీకు ఒక ఉదాహరణ చెబుతాను. బ్రహ్మోత్సవాల ఆరంభ సూచకంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆ ధ్వజపటలంపై గరుత్మంతుణ్ణి చిత్రీకరించి ఆరోహణం చేస్తారు. అంటే సమస్త లోకాలలోని సకల దేవతాగణానికి ఆహ్వానం పలకడం. జస్ట్ మన ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి
మనం ఇన్విటేషన్ ఇచ్చినట్లే గరుత్మంతుడు ఒక ఇన్విటేషన్ని అందరికీ అందేలా సకల లోకాలలో ఉన్నటువంటి సర్వదేవతా గణానికి ఆ ఇన్విటేషన్ తీసుకుని వెళుతారు. గరుత్మంతుని ద్వారా ఆహ్వాన పత్రిక అందుకున్నటువంటి దేవతలందరూ ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి వారి వారి స్థానాల్లో ఆసీనులై బ్రహ్మ జరిపించే ఉత్సవాలను తిలకించి తరిస్తారు. మరి కాసేపట్లో గరుడ వాహనం పైన స్వామి దర్శనం ఇవ్వబోతున్నారు. దశ దిశల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు కనువిందు చేయబోతున్నారు. ఈ గరుడ సేవ ఎంతో ఉత్కృష్టమైనది. ముఖ్యంగా చెప్పాలంటే ఉత్సవం అన్నదే ఉత్కృష్టమైనది. ఉత్సవం, ఉత్ అంటే ఉత్కృష్టమైనది, సవం యజ్ఞం. యజ్ఞం అని ఎందుకు అంటున్నామంటే ఉత్కృష్టమైన యజ్ఞం. ఒక యజ్ఞం నిర్వహిస్తున్నప్పుడు నిర్విరామంగా, నిరంతరాయంగా, నిర్విఘ్నంగా, శాస్త్రోక్తంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు ఏ అడ్డంకులు లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా శాస్త్రోక్తంగా భక్తి భావంతో దాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలు కూడా అలాంటివే కాబట్టి వీటిని ఉత్సవాలు అంటున్నారు. ఒక యజ్ఞం చేసిన తరువాత ఆ ఫలితాన్ని రకరకాలుగా మనం అనేక కోరికలతో వాటిని నిర్వహిస్తూ ఉంటాం. మరి శ్రీ మహావిష్ణువుకి జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాల యజ్ఞమును, ఈ క్రతువు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇది లోక కళ్యాణార్థం. లోక కళ్యాణార్థమే ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఏడుకొండలపైన శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనం పైన ఆ వెంకటేశ్వర స్వామి దర్శనమివ్వబోతున్నారు. 4 మాడ వీధులలో లక్షలాదిగా విచ్చేసిన భక్తులు అరమోడ్పు కన్నులతో, ముకుళిత హస్తాలతో స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు. గరుడ వాహనం పైన స్వామి వారిని దర్శించడం అన్నది ఒక గొప్ప అవకాశం, మహాభాగ్యం, ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకంటే చెప్పాను కదా, గరుత్మంతుడు వాహనం, వేదమే ఈ గరుత్మంతుడిగా ఆయన వేదమయుడు. అసలు నిగమాంతవర్ణిత మనోహర రూప అన్నారు. అంటే వేదాలు, ఆ వేదమే శ్రీ మహావిష్ణువు, ఆ వేదాలు మళ్ళీ వర్ణించాయి ఆ శ్రీ మహావిష్ణువు గురించి. సో ఆ వేద రూపంగా వచ్చినటువంటి గరుత్మంతుణ్ణి తనకు సేవకుడిగా, దాసుడిగా, తన వాహనంగా ఆయన అధిరోహించి మనకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారంలో కన్నుల పండువగా సాగుతున్నటువంటి ఆ నృత్యాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా 4 మాడ వీధులలో ఎటు విన్నా గోవింద నామస్మరణే, ఎటు చూసినా భక్తుల ఆధ్యాత్మిక చింతనతో అలరారుతున్నటువంటి, భక్తిభావంతో అలరారుతున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తుంటాయి. నృత్యాలు, కోలాటాలు, భజనలు, సంకీర్తనలు, జానపదాలు, ఇలా కళారీతులతో, విభిన్న కళారీతులతో స్వామివారిని ఆరాధిస్తున్నారు. సంతోషంతో అక్కడున్నటువంటి భక్తజనం స్వామి కీర్తనలు ఆలపిస్తూ భక్తిభావం అలరారేలా మొత్తం తిరుమలకే ఒక ఆధ్యాత్మిక చింతనను తీసుకొచ్చేలా అది కనిపిస్తూ ఉంది.
గరుడ వాహన గోవింద అంటూ 4 మాడ వీధులలో కూడా దిక్కులు పిక్కటిల్లేలా అక్కడి నుంచి భక్తజనం ఆలపిస్తున్నటువంటిది, స్వామిని కొలుస్తున్నటువంటి విధానం మొత్తం ప్రపంచం మొత్తం కూడా 1000 కళ్ళతో ఈ గొప్ప సన్నివేశాన్ని చూడడానికి ఎదురు చూస్తున్నటువంటి క్షణంలో స్వామివారు గరుడ వాహనానికి భక్తులకు దర్శనమివ్వడానికి బయలుదేరారు. రైట్, దీనిపైన మనతో మాట్లాడడానికి అటు మంచి మంచి కీర్తనలు, స్వామికి కీర్తనలు అంటే చాలా ఇష్టం. తనకి లడ్డు అంటే ఎలా ఇష్టమో తీయటి లడ్డు, అలాగే సంకీర్తనలు, అన్నమయ్య రచించిన సంకీర్తనలు అంటే మహా ఇష్టం. సో ఆ సంకీర్తనలు వింటూ బ్రహ్మోత్సవాల గొప్పతనాన్ని తెలుసుకుంటూ, వాహన సేవల విశిష్టత తెలుసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈరోజు స్టూడియోలో ఉన్నారు రవిశంకర్ గారు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త. శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం గారు, ప్రముఖ ఆధ్యాత్మిక గాయని. అలాగే చిన్నారి తపస్య గాయని మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక శ్రీధర స్వామి గారు, ముక్కామల పీఠాధిపతి, వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే స్వామి. శ్రీమాత్రే నమః. నమస్తే. ఈ గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు మొత్తం బ్రహ్మోత్సవాలలో దీన్ని చాలా పరమ పవిత్రంగా, విశిష్టమైనదిగా, గొప్పదిగా భావిస్తూ ఉంటారు. ఎందుకు గరుడ సేవకు అంతటి విశిష్టత? ప్రధానంగా మనకి అనేక వాహనాలు స్వామివారు అధిరోహిస్తున్నప్పటికీ పురాణంలో మనకి ఒక్కొక్క వాహనాన్ని ఎందుకు స్వామివారు ఈ వాహనాన్ని అధిరోహిస్తున్నారు అనేటువంటిది మనకి పురాణ ఆధారంగా మనకు చెప్పబడుతోంది. అటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి గరుడ వాహన సేవలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గరుత్మంతుడు స్వామివారి యొక్క అత్యంత ప్రియమైనటువంటి భక్తవరేణ్యుడు. ఈయన ఘోరమైన తపస్సు చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి మహాసిద్ధుడు. ఈ స్వామి గరుత్మంతుడు ఎంత విశేషమైనటువంటి వాడంటే, ఆ తల్లి యొక్క గరుత్మంతుడు తల్లి అయినటువంటి వినత ఆజ్ఞానుసారము మహావిష్ణువుని ప్రసన్నం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సాధించి స్వామివారికి వాహనంగా మారడమే కాకుండా స్వామివారికి ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి భాగ్యాన్ని, అదృష్టాన్ని పొందినటువంటి వాడు. అదేవిధంగా స్వామివారిని తన యొక్క అల్లుడుగా పొందినటువంటి అదృష్టవంతుడు. అదేవిధంగా సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో గోదాదేవిని తన యొక్క ప్రియ పుత్రికగా పొందినటువంటి యోగప్రదుడు. ఒకానొక సందర్భంలో మహావిష్ణువుని ప్రార్థన చేస్తాడు గరుత్మంతుడు. స్వామి, అందరికీ అన్నీ అనుగ్రహిస్తున్నావే, కానీ నీ ప్రియభక్తుడైనటువంటి నా యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పంటే, ఏమిటి, ఏం కావాలి ఆయన నీకు అని చెప్పేసానంటే, స్వామి, నాకు ఒక కుమార్తె కలిగి ఆ కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేసి నేను పరవశించాలని అనుకుంటున్నాను అంటే ఆ స్వామి అనుగ్రహించాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి సంతాన లక్ష్మి అయి గోదాదేవిని ప్రియపుత్రికగా అనుగ్రహిస్తుంది. ఆ యొక్క గోదాదేవిని అల్లారు ముద్దుగా పెంచి మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేసి ఆయన చరితార్థుడయ్యాడు. అంచేత స్వామివారికి ఉన్నటువంటి భక్తవరేణ్యులలో అగ్రస్థానం ఎవరిది అంటే గరుత్మంతుడిది అని చెప్పవచ్చు. ఇక్కడ ఆంజనేయుడు మనకు దర్శనమిస్తాడు, అలాగే ఎంతోమంది భక్తులు మనకు దర్శనం ఇచ్చినప్పటికీ గరుత్మంతుడు మాత్రమే స్వామి వారికి ప్రత్యక్షంగా సేవ చేసే భాగ్యాన్ని పొందినటువంటి వాడు. వైకుంఠంలో నిత్య నిరంతరము కూడా స్వామివారి సేవ చేయగలిగేటువంటి అదృష్టవంతుడు ఎవరు అంటే గరుత్మంతుడు అని చెప్పవచ్చు. అదేవిధంగా గరుడ వాహనారూఢుడైనటువంటి స్వామి వాయువేగ మనోవేగాలతో తనని ఆశ్రయించినటువంటి భక్తులను వెనువెంటనే రక్షించుకోగలుగుతున్నాడు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే
స్వామివారికి సంబంధించినటువంటి ఎన్ని ఆలయాలను సందర్శించినా స్వామివారి యొక్క వాహనంగా స్వామివారికి అత్యంత ప్రియమైన భక్తుడైనటువంటి గరుత్మంతుడే గరుడ వాహనంగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఆ యొక్క గరుత్మంతుడు మహానుభావుడుగా మహాభక్తుడుగా మనకి పురాణ ప్రసిద్ధి. అందుచేత అత్యంత ప్రియ భక్తుడుగా గరుత్మంతుడికి ఒక స్థానం స్వామివారు కల్పించడం జరిగింది. అందుచేత ఈ యొక్క గరుడ వాహన సేవనాడు స్వామివారి యొక్క శోభ ఒక అద్భుతంగా ఉంటుంది. అలాగే గరుత్మంతుడు కూడా చూస్తే మనకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక భక్తి పారవశ్యం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఎన్ని వాహన సేవలు ఉన్నప్పటికీ గరుడ వాహన సేవలో స్వామివారి యొక్క శోభ ప్రత్యేకంగా ఉంటుంది. అందుచేతనే మరి విశేషంగా భక్తులు బ్రహ్మోత్సవంలో పాల్గొన్న గరుడ వాహనాన్ని అధిష్ఠించినటువంటి ఆ యొక్క స్వామిని దర్శించడం కోసం బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా గరుడ వాహన సేవనాడు భక్తులు లక్షలాదిగా వచ్చి స్వామివారిని సందర్శించి ఆనందపరవశులైపోతారు, భక్తిలో మునిగి తేలుతూ ఉంటారు. అన్నమయ్య రాసిన ఒక కీర్తన గరుత్మంతుడు. అవును, అన్నమయ్య రాసినటువంటి ఒక కీర్తనలో ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గున పగిలే, పల్లవించిన నీ పసిడి గరుడిని కెల్లున నీ వెక్కిన ఎప్పుడు జల్లునే రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. ఆ గరుడ వాహనాన్ని ఎక్కితే దిక్కులు పటపటమని సౌండ్ వచ్చిందంట. అంటే ఉరుములు మెరుపులతో 600 సంవత్సరాల క్రితమే ఈ గరుడ సేవ గురించి అన్నమయ్య ఇంత అద్భుతంగా చెప్పారు. మనం సినిమాల్లో హీరోలకు ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు స్వామి. ఆ ఎలివేషన్ని నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లోనే ఒక గొప్ప ఎలివేషన్ వెంకటేశ్వర స్వామికి తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారంటే హీరో ఎంట్రీ సీన్ ఏదో చేతిలో ఒక వెపన్ లాంటిది పట్టుకుని రాగానే బ్యాక్గ్రౌండ్లో నల్లటి దట్టమైన మేఘం, అక్కడ ఉరుములు మెరుపులు, ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఒక లాంగ్ షాట్ ఇట్లా పెట్టి క్లోజ్కి వస్తూ ఉంటే ఆ ఎలివేషన్ అద్భుతం అని అంటున్నాం కదా. అద్భుతంగా ఆ రోజుల్లోనే అన్నమయ్య ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గున పగిలే అని రాశారు. ఎంత మంచి ఎలివేషన్ ఇచ్చారు దేవుడికి, ఎంత మంచి ఎలివేషన్ ఇచ్చారు ఆ రోజుల్లోనే, ఎంత గొప్పగా చెప్పారు స్వామి. పైగా ఆయన గరుడ వాహనం ఎక్కి వస్తూ ఉంటే రాక్షస సమితి అంటే రాక్షస మూక భయపడిపోతూ ఉంది. ఆ భక్తి భావంలో మొత్తం భక్తులందరూ కూడా మునిగిపోయారని. అందులోనే ఆ సంకీర్తనలో ఇంకో మాట అంటారు, ఆయన గరుడ వాహనం పైన వస్తున్నటువంటి పసిడి గరుడ వాహనంగా ఆయన అభివర్ణించారు. ఏంటి అంత అద్భుతమైనటువంటిది ఆ రోజుల నుంచి కూడా చాలా గొప్పగా జరుగుతూ వస్తుంది. ఒక్క కీర్తన విందాం స్వామి. మనం అన్నమయ్య కీర్తన ఒకటి విని ఈ లైవ్ని కంటిన్యూ చేద్దాం. మనకు కళ్యాణి గారు ఉన్నారు, తపస్య ఇద్దరు ఉన్నారు. ఎవరు ఏ కీర్తనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు? ఒక్కసారి మీరే చెప్పండి, ఏ కీర్తన పాడతారు? ఓ అద్భుతం, అద్భుతం. నాకు ఆ ట్యూన్ రాక సంగీతం నేర్చుకోక అలా పలికాను. మీరు పాటల రూపంలో చెప్పండి, నేను మాట రూపంలో చెప్పాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన కదిలే, ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని పునదాయిని జిగితొలక చబుకు చేసినను, ఎగసిన గరుడని పునదాయిని జిగితొలక చబుకు చేసినను. నిగమాంతములు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే, నిగమాంతములు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు మగ్గన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను. పల్లించిన నీ పసిడి గరుడని నీకెల్లున నీవెక్కిన ఎప్పుడు,
పల్లించినని పసిడి గరుడని కెల్లునని వెక్కిన ఎప్పుడు జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు మగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. అద్భుతం. ఒక భక్తి భావంలోకి అందరినీ తీసుకెళ్లిపారు ఒక్క క్షణంలో ఆ సంకీర్తనతో. చాలా అద్భుతంగా ఆలపించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా భక్తిభావంతో జరుగుతున్నాయి. నవదిన బ్రహ్మోత్సవాలలో ఈరోజు గరుడ వాహన సేవ ఎంతో వైభవంగా సాగుతోంది. గరుడుడి పైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించడం ఓ మహాభాగ్యంగా భక్తులు భావిస్తారు. తిరుమాడ వీధులలో ఎటు చూసిన భక్తజన సందోహమే కనిపిస్తోంది. ఈరోజు ఎందుకింత ప్రత్యేకత అంటే ఆనంద నిలయంలోని ధ్రువమూర్తికి ఈ గరుడ వాహనం పైన విహరించేటటువంటి మలయప్ప స్వామికి పెద్దగా భేదం లేదు అన్నట్లుగా ఈ వాహన సేవను నిర్వహిస్తూ వస్తుంటారు. ఎందుకంటే ధ్రువమూర్తికి అలంకరించేటటువంటి మకర కంటి కానీ సహస్రనామ మాల కానీ లక్ష్మీహారాలు కానీ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూడండి, అద్భుతమైన దృశ్యం. నేను చెబుతున్న సమయంలోనే అదే దృశ్యం అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా స్వామివారికి ధ్రువమూర్తికి ఉండేటటువంటి ఈ ఆభరణాలన్నీ కూడా ఈరోజు ఈ వాహన సేవలో ఉపయోగిస్తారు. అంటే మనకు ఆలయంలో ఉన్న ధ్రువమూర్తికి కానీ భక్తులకు వాహన సేవలో కనిపించేటటువంటి మలయప్ప స్వామి కానీ ఇద్దరూ సమానమే అని చెప్పడానికి ఈ విధంగా అలంకరించి అద్భుతంగా వాహన సేవను నిర్వహిస్తారు. అదే సమయంలో దేవేరులతో కలిసి ప్రతి వాహనంపై కనిపించిన స్వామివారు ఈసారి మాత్రం తానొక్కరే గరుత్మంతుడిపై భక్తులను కరుణించడానికి ఈ వాహన సేవలో పాల్గొంటారు. సార్ రవిశంకర్ గారు, ఏంటి ఈ బ్రహ్మోత్సవాల విశిష్టత, ఈ గరుడ సేవ విశిష్టత? గరుడ సేవ అనేది చాలా ముఖ్యమైనటువంటి సేవ. ఎందుకంటే భక్తుల్లో ఎవరికైనా సరే భక్తిలో నిష్ఠా తత్పరత అనేది చాలా ముఖ్యమైనటువంటిది. గరుడ ఆల్వార్ అంటేనే వచ్చేటప్పటికి భక్తుడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది అన్నమాట. అంటే గరుడు ఎంత భక్తుడు అంటే తనకి కృతాయుగంలో నరసింహావతారానికి, ద్వాపరయుగంలో శ్రీరామచంద్రుడికి, అదేవిధంగా మనకు కృష్ణావతారంలోనూ, అదేవిధంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి 4 అవతారాల్లోనూ స్వామివారితో పాటు ఉన్నారు. కాబట్టి గరుడాల్వారికి అంత ప్రాముఖ్యత అనేది ఉంది. అదేవిధంగా హనుమంతుడిని మనం చూసుకున్న అవతారాల్లో కనిపించారు స్వామి ఒక్కొక్కసారి. ఈ అవతారాల్లో ఈ 4 అవతారాల్లోనూ స్వామివారితో పాటే ఉన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు భూమండలం మీద అవతరించిన సమయంలో కూడా స్వామివారు ఉన్నారు. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువుకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. శ్రీ మహావిష్ణువు రూపంలో ఇక్కడ ఎక్కడైతే వెంకటాద్రి కన్నా ముందుగా వచ్చినప్పటికీ గరుడాద్రిగానే ఇది ప్రాసిద్ధ్యంలో ఉందన్నమాట. అంటే మనం ఏదైతే చూస్తున్నటువంటి 7 కొండల్లో మనకు వచ్చినప్పుడు గరుడాద్రి అనేది వంటిది త్రేతాయుగం నుంచి ఉన్నటువంటి యొక్క ఏదైతే ఆద్రిగా ఉంది అది కొండగా ఉంది అన్నమాట. అప్పటి నుంచి మన కింద నుంచి చూసినట్లయితే అక్కడ స్వామివారు అంటే ఈ యొక్క 7 కొండల రూపంలో కూడా వచ్చేటప్పటికీ గరుడ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ఏదైతే గరుడ వాహనం ఏదైతే ఉందో దీనికి ముఖ్యంగా ఈ రోజు చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు అని మనకు చరిత్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయలు కళింగ యుద్ధాన్ని చేయటం కోసం తను ప్రయాణం చేసినటువంటి సమయంలో స్వామివారు సాక్షాత్తు తన కళలో కనపడి తనకు శ్రీకృష్ణదేవరాయలకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తెలుగులో ఒక గ్రంథాన్ని రాయమని చెప్పి అడుగుతారు అన్నమాట. ఏ గ్రంథాన్ని రాయాలని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు ఆలోచిస్తున్నప్పుడు ఆముక్త మాల్యాదలో ఎవరి గురించి రాయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు తన జుట్టులో అంటే తన కొప్పులో ఉన్నటువంటి పూలను తనకు అలంకరించినటువంటి చిన్నదాని గురించి అంటే ఏదైతే గోదాదేవి గురించి రాయమని చెప్పి గోదాదేవికి తనకి జరిగినటువంటి కళ్యాణం గురించి రాయమని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాసి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే అందుకేనా గోదాదేవికి అలంకరించినటువంటి పూలమాలను ఈ రోజు గరుడ సేవలో స్వామివారికి అలంకరించే సంప్రదాయం. ఈ యొక్క రోజు ప్రాసిద్ధ్యం ఏంటంటే ఎక్కడైతే మనకు శ్రీవల్లి పత్తూరులో అమ్మవారికి గోదాదేవి కళ్యాణంలో అలంకరించినటువంటి పూలి దండలు ఏవైతే ఉంటాయో స్వామివారికి ఈ రోజు అవి అలంకరించడం జరుగుతుంది అన్నమాట. అంటే
ప్రేమని, భక్తిని, అంటే భక్తిని దేవుడు ఏ విధంగా పూజించాలి, మనస్సులో అంటే 8 రకాల భక్తి అనేది ఉంటుంది. మనం ఇందాక మేడం గారు చెప్తున్నట్టు కీర్తన ఆలాపన అంటే ఒక స్వామివారిని స్తుతిస్తూ ఆలాపించడం ఒకటి. అదేవిధంగా వచ్చేటప్పటికి దేవుడికి ఆయన పొగుడుతూ మనం చెప్పేటువంటి ప్రవచన కార్యక్రమాలు, భజన, ఇలాగా 8 రకాలైనటువంటి భక్తి ఆలాపనలనే ఉంటాయి. వాటిలో వచ్చేటప్పటికి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఆత్మనిష్ట తత్పరత. అంటే స్వామివారిని మనస్సులో నెలకొల్పుకొని స్వామివారిని పూజించటమే అన్నిటికన్నా గొప్పది. అది ముఖ్యం. ఎందుకంటే బాహ్యంగా జరిపేటువంటి పూజల కన్నా మనస్సులో పూజించటమే ముఖ్యమైనటువంటిది అని చెప్పి మన శాస్త్రాలు అనేవి వివరంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఈరోజు స్వామివారికి ఉన్నటువంటి విశిష్టత, ఎవరైతే స్వామివారిని ఈరోజు దర్శిస్తారో వారికి తదుపరి జన్మ అనేది ఉండదు. ఎందుకంటే మనిషి బంధాలతో రుణవిముక్తుడవ్వాలి, పునర్జన్మ అనేది నశించాలి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో వచ్చేటప్పటికి జన్మలకి బలి పుడుతూ ఆ యొక్క కర్మ అనుభవిస్తూ మళ్ళీ పుడుతూ అలా జన్మించకూడదు. అలా జన్మించకుండా ఏదో ఒక సమయం కోసం మన యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటిది ముఖ్యంగా మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందటానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకు ఉన్నటువంటి భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడికి భక్తుడికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇక్కడ సమ్మేళనమైనటువంటిది. ఇక్కడ మన గరుడాల్వారు మరియు అదే విధంగా వెంకటాచలపతి ఇద్దరు ఒకరే, సాక్షాత్తు ఇద్దరు ఒకటే రూపం అన్నమాట. ఇద్దరు ఒకటే రూపం కాబట్టి ఓం పక్షి స్వాహ అనేటువంటి మంత్రం చెప్పడం జరిగింది. ఓం పక్షి స్వాహ అనేటువంటి మంత్రం ఈ యొక్క గరుడాల్వారి గురించి చెప్పడం జరిగింది అన్నమాట. ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క వాహన సేవ అనేటువంటిది. స్వామివారికి జరిగేటువంటి ప్రతి ఒక్క వాహన సేవకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉందన్నమాట ఈ యొక్క జరిగేటువంటి 9 రోజుల్లోనూ. రైట్, ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం, తరిద్దాం. లైవ్ ప్రసారం ఒక్కసారి భక్తజన కోటిని ఒక్కసారి చూడండి. ఎంత అదృష్టాన్ని పొందారో, ఎన్ని జన్మల పుణ్యఫలమో తెలియదు కానీ ఈరోజు గరుడ వాహనాన్ని వారు స్వామివారిని డైరెక్ట్గా దర్శించుకునేటటువంటి మహద్భాగ్యాన్ని పొందినటువంటి భక్తులు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. భక్తులు వేనోళ్లతో కీర్తిస్తూ సాగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాం. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఒక్క గరుడ సేవ రోజు మాత్రమే ఉంటుంది. స్వామి మెడలో మకర కంఠి, సహస్రనామమాల, లక్ష్మీహారం ఇవన్నీ కూడా ధ్రువమూర్తికి అలంకరించేటటువంటి ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. అదే సమయంలో శ్రీవల్లి పుత్తూరు నుంచి గోదాదేవికి మెడలో అలంకరించినటువంటి పూలమాలను తీసుకొచ్చి ఈరోజు స్వామివారి మెడలో అలంకరించారు. ఎంత గొప్ప సన్నివేశం, ఎంతటి ప్రత్యేకత, ఎంతటి విశిష్టత! ఆ మహద్భాగ్యం అందరికీ లభిస్తుందా? ఎన్ని జన్మల పుణ్యఫలమో కానీ ఈరోజు గరుడ వాహన సేవలో శ్రీవారిని దర్శించుకోవడం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. కళ్యాణి గారు, నాకు తెలిసి మీరు ఒక 2 దశాబ్దాలకు పైన ఈ బ్రహ్మోత్సవాలకి స్వామివారి కీర్తనలు ఆ తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో ఆలపించినవి చాలా సందర్భాల్లో మీరు వెళ్ళి ఈ బ్రహ్మోత్సవాలకు కూడా వెళ్ళారా? మొదటి రోజు ఎప్పుడు ప్రారంభించారు? 24వ తారీఖు నా కార్యక్రమం జరిగింది. మీ కెరీర్ లో ఎప్పుడు ఏ బ్రహ్మోత్సవంతో మొదలు పెట్టారు? నేను 93లో ఫస్ట్ నాకు రావడమే గరుడ సేవ రోజు వచ్చిందండి. 93లో పాడాను. 32 ఏళ్ళుగా. అవును, 32 ఏళ్ల క్రితం నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో MA ఇంగ్లీష్ చేస్తున్నాను. చదువుతున్నప్పుడు నాకు మా గురువు గారితో కలిసి పాడే భాగ్యం
గరుడ సేవ రోజు పాడే భాగ్యం లభించింది. గరుడ సేవ రోజే పాడారా? గరుడ ఇంకా సేవ అదృష్టం. రోజే. మళ్ళీ మరొక్కసారి మీకు మళ్ళీ పాడేటటువంటి అవకాశం దాకా నేను ఒక 6 సార్లు నాకు అనుకోకుండా గరుడ సేవ రోజు నా కార్యక్రమం నాకు సో మొన్నటి వరకు తిరుమలలో ఉండి ఆస్థాన మండపంలో స్వామి వారిని కీర్తించి సంకీర్తనలు ఆలపించి ఇక్కడికి వచ్చారు. అయితే మళ్ళీ సాక్షి స్టూడియోకి వచ్చి మళ్ళీ ఇంకొకసారి మీరు నాకు ఇంకా వచ్చేసినా కూడా అక్కడి నుంచి ప్రతిరోజు ఆ హడావిడి ఆ వైభోగం అంతా కూడా నేను ఇంకా ఆ వైబ్స్ లోనే ఉండిపోయాను. నేను వైకుంఠనాథుని యొక్క వైభవాన్ని చూసి మీరు నమ్మరు, నిజంగా కళ్ళు మూసుకున్నా తెరిచిన అక్కడ వైభోగం అంతా కూడా ఇంకా నా మదిలో మెదులుతోందండి. మాకు ఆయన భాగ్యం ఇంకా వినాలని ఉంది. మీరు అక్కడ చూసారో లేదు, వినరో భాగ్యము విష్ణు కథ అని పెట్టాం. కీర్తన ఒక్కసారి ఆలపిస్తారా? తప్పకుండా. మనకి ఒక మానవులకి వెన్నుముక లేనిదే మనం ఏ పని చేయలేము. అలాగా ఈ నామస్మరణ, విష్ణు నామస్మరణ అనేది మన ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఇది మనకెంతో వెనుబలాన్ని ఇస్తుంది అని అన్నమాచార్యులు వారు చెప్పారు. వినరో భాగ్యము విష్ణు కథ అంటూ. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనువలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనువలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ, ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ, నాదించినిదే నారదాదుల చేయి వీధి వీధులనే విష్ణు కథ, నాదించినిదే నారదాదుల చేయి వీధి వీధులనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లలు చల్లలు గొనగొలు చిలుకగా వెళ్ళి విరిసినదే విష్ణు కథ, గొల్లలు చల్లలు గొనగొలు చిలుకగా వెళ్ళి విరిసినదే విష్ణు కథ, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెళ్ళి విరిసినదే విష్ణు కథ, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెళ్ళి విరిసినదే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనువలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వినాల్సిందే విష్ణు కథ, అది మహద్భాగ్యమే నిజంగా. మీ వాయిస్ నుంచి సంకీర్తనడం ఇంకా అదృష్టమనే. అన్నమాచార్యుల వారు నిజంగా స్వామివారి అంటే ఆయన సాక్షాత్కరించారు అంటే అన్నమాచార్యుల వారికి మన వాగ్గేయకారులందరూ కూడా వారి యొక్క భక్తితోటి భగవంతుణ్ణి వాళ్ళు ఏమీ ఆశించకుండా
వారి యొక్క భక్తితోటి భగవంతుని మెప్పించి వాళ్ళు భగవత్ సాక్షాత్కారం పొందారు. నిజంగా మన వాగ్గేయకారుల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. అందరికీ ఆదిమూలం అన్నమాచార్యులు వారు. మొట్టమొదటి తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యులు వారు. 14వ శతాబ్దంలో ఆయన అందరూ వాగ్గేయకారులకి, అంటే త్యాగరాజు, రామదాసు వీళ్ళందరికీ కూడా ఆయన మార్గదర్శకులు అయ్యారు అన్నమాచార్యులు వారు. నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారో ఆయన కీర్తనలు పాడుకోవడం ఈ రోజుకి మనం చేసుకుంటున్న పుణ్యం. మామూలుగా ఎవరైనా సరే ఒక రచయితను తీసుకున్నప్పుడు వాళ్ళు రాసేటటువంటి, ఇప్పుడు పాటలే అనుకుందాం, సంకీర్తనలు అనేది పక్కన పెడతాం, పాటలైనా సరే వాళ్ళు రాసే పాటకి ఒక్కొక్క పాటకి ఒక కవితా వస్తువు కావాలి. ఒక కవితకి ఒక వస్తువు, ఫలానా దాన్ని చూసి రాస్తారు. అలా ఒక్కొక్క దానికి ఒక వస్తువు ఉంటుంది. కానీ అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వరుడు అనే వస్తువు మీద 32,000 సంకీర్తనలు, ఒకే ఒక వస్తువు ఆయన కవితకు లభించింది. ఎవరంటే శ్రీ వెంకటేశ్వరుడు. ఆ ఒక్క భగవంతుడి మీద 32,000 సంకీర్తనలు రచించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్ని చెబుదాం, ఆయన పవలింపు సేవ కావచ్చు, ఆయన ఉత్సవాలు కావచ్చు, ఆయన పెళ్లి కావచ్చు, ఆ పెళ్లిలో జరిగేటటువంటి సంబరాలు కావచ్చు, అన్నింటినీ, ప్రతి సందర్భాన్ని, ప్రతి ఘట్టాన్ని అద్భుతంగా ఒక సంకీర్తన రూపంలో అన్నమయ్య వివరించడం అంటే అవి 1-2 కాదు, వేల సంఖ్యలో రాయడం అంటే. అందులో ఒక్క కీర్తనలో కూడా ఆయన పేరు ఎక్కడా రాసుకోలేదు. అన్ని ఆ వెంకటేశ్వర స్వామికి ఆయన ముద్ర, వెంకటేశ్వర స్వామి ముద్ర. ప్రతి 32,000 సంకీర్తనలో ప్రతి చరణం కూడా ద్వితీయాక్షర ప్రాస ఉంటుందండి అన్నమాచార్యులు వారు. ఏ సంకీర్తన అయినా తీసుకోండి, ప్రతి అక్షరం ద్వితీయాక్షర ప్రాస ఉంటుంది ప్రతి లైన్ లో కూడా. అది నిజంగా ఎంత మహానుభావుడు, ఆయన ఎలా రచించారు అనిపిస్తుంది. 32,000 సంకీర్తనలు ఆయన అలాగా రచించారు అంటే నిజంగా ఆయన కీర్తనలు పాడుకోవడం నిజంగా జన్మజన్మల అదృష్టంగా భావిస్తానండి. నేను నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను. నిజంగా ఇలా పాడుకోవడం అనేది మన అదృష్టం. ఈ రోజుకి మనం ఇలా పాడుకుంటున్నాము అంటే. మనము శ్రీ వెంకటేశ్వరుణ్ణి స్మరిస్తున్న సమయంలో అన్నమయ్యను కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను. నవదిన బ్రహ్మోత్సవాలలో ఉదయం సాయంత్రం వాహన సేవల్లో ఉభయ దేవేరులతో కలిసి విహరించే స్వామివారు ఈరోజు గరుత్మంతునిపై తాను మాత్రమే విచ్చేసి భక్తులను కరుణిస్తూ ముందుకు సాగుతున్నారు. తిరుమాడ వీధులలో ఎటు చూసినా భక్తజన సందోహం, ఆధ్యాత్మిక చింతన, సంకీర్తన, స్వామిని కీర్తించేటటువంటి సంకీర్తన. మొత్తం తిరుమల వైభవం కూడా ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ ఉంది. స్వామిని వారిని చూసినటువంటి ఆ భక్తజనం భక్తి భావంలో మునిగిపోయి ముకుళిత హస్తాలతో ఏ రకంగా తమ కోరికలు తీర్చమని ఆ స్వామిని ప్రార్థిస్తున్నారు, తమ తప్పులు మన్నించమని ఆ స్వామిని ప్రార్థిస్తున్నారు. చూసినటువంటి ఆ భాగ్యం, దర్శన భాగ్యం వారి కళ్ళల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెతకెడు నాతడే మూర్తి నిజమోక్షమియ్యజాలెడు నాతడే మూర్తి లోకైక హితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు ఏ మూర్తి త్రైమూర్తి లేకమైనా యాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువేంకటాద్రి విభుడు. ఏ దేవు దేహమున ఇన్నియును జన్మించే ఏ దేవు దేహమున ఇన్నియును ననగె మరి ఏ దేవు విగ్రహం బి సకల మింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు ఏ దేవు ఈ జీవులన్నింటిలో నుండు ఆ దేవు చైతన్యమిన్నిటికి ఆధారము ఏ దేవుడవ్యక్తుడే దేవుడద్వందుడా దేవుడి వెంకటాద్రి విభుడు అన్నారు అన్నమయ్య. ఎంత గొప్పగా వర్ణించారు. సకల దేవతలు కూడా పూజించేటటువంటి స్వామి శ్రీ మహావిష్ణువు. ఈరోజు సకల లోకాలలోని సమస్త దేవతా గణం, సమస్త భక్తజనం విచ్చేసి ఈ బ్రహ్మోత్సవాలను చూసి తరిస్తున్నారు. శ్రీధర్ స్వామి, మనం సంకీర్తనల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇంతటి భక్తిభావం అన్నమయ్యలో ఎలా వచ్చింది? 32,000 సంకీర్తనలు రచించేటటువంటి భాగ్యం ఎలా దక్కింది? ఒక మానవ మాతృనికి అది సాధ్యమా? ఇలాంటి ప్రశ్నలు అనేకం జనబాహుళ్యంలో వినిపిస్తున్నాయి.
స్వామి. శ్రీమాత్రే నమః. సాధ్యమేనండి. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు అసమాన ప్రతిభాశాలిగా ఎదగాలి అన్నట్లయితే కేవలము భగవద్ అనుగ్రహమే. అటువంటి భగవంతుడు మనకి ఎట్లా లభిస్తాడు అంటే భక్తి వలన లభిస్తాడు. భక్తి పులకాంకిత హృదయులు ధన్యులు అన్నారు పెద్దవాళ్ళు. అటువంటి భక్తి పారవశ్యంతో మరి అన్నమాచార్యుల వారు కేవలం శ్రీ వెంకటనాథుణ్ణి ఉద్దేశించి 32,000 కీర్తనలు గావించాడంటే, రచించాడంటే, ఆలపించాడంటే అది సామాన్యమైన విషయం కాదు. భక్తితో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఓకే. ఎందుకంటే భక్తితో భగవశక్తిని మనం వశం చేసుకోవచ్చు. అటువంటి నిర్మల నిశ్చల అచంచల భక్తి విశ్వాసాలతో అన్నమాచార్యులు స్వామివారి యొక్క కీర్తనలు అపురూపంగా ఆయన రచించడము, ఆలపించడం కూడా జరిగింది. ఇక తర్వాత ప్రధానమైన విషయం ఏమిటంటే భగవంతుడు ఎట్లా లభిస్తాడు అని ప్రశ్న వేసుకుంటే మరి వేద ఆలాపన వల్ల భగవంతుడు లభిస్తాడంటే లేదు. వేదాలకు దొరకని విభుడును, ఆ వేదాలకు దొరకనటువంటి స్వామి అయిన, తర్కవాదాలకు అందని వరదుడు, తర్కవాదాలు కూడా అందేటువంటి స్వామి కాదు. యోగి బృందాలకు చిక్కని పరమాత్ముడు, యోగి బృందాలకు కూడా చిక్కనటువంటి స్వామి భక్తి బంధాలకు లొంగిపోయి బంధీ అవుతాడు. భక్తి అనేటువంటి బంధాలకు మాత్రమే లొంగిపోయి బంధీ అవుతాడు భగవంతుడు. ఇప్పుడు చూడండి, ఒక భగవంతుడు శోభించాలి అంటే ఆయనకు అలంకరించేటువంటి వస్త్రాల వలన, ఆయనకు అలంకరించినటువంటి దివ్యమైనటువంటి నవరత్న ఆభరణాల వలన, లేకపోతే వేద పారాయణ వలన ఆయనకు శోభ ఉండదు. ఆయన యొక్క ప్రియ భక్తుల చేత భగవంతుడు శోభిస్తాడు. అందుకే నిజమైన శోభ అనేది భగవంతుడికి ఎవరు తెస్తారంటే భక్తులే తెస్తారు. అయితే ఇక్కడ చూడండి, మరి ఎందరో భక్తులు ఉన్నప్పటికీ మరి ఈ అన్నమాచార్యుల వారి యొక్క పద కవితల యొక్క ప్రభావం చేత స్వామివారు పరవశించి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల యొక్క హృదయాలను నిలిచి ఆరాధనలు అందుకుంటూ ఉన్నాడు. అందుచేత ఇక్కడ భక్తి చాలా 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 ప్రధానమైనటువంటిది. ఇప్పుడు ఈరోజు గరుడ సేవలో కూడా స్వామివారు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే, స్వామివారు అంత శోభాయమానంగా వెలుగొందుతున్నాడంటే, ఇదే రోజు లక్షలాదిగా భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించాలని చెప్పేసి తహతహలాడుతున్నారంటే ప్రధాన కారణం పరమ భక్తుడైనటువంటి గరుత్మంతుడిని అధిష్ఠించినటువంటి స్వామి పరమ భక్తురాలైనటువంటి గోదాదేవి యొక్క పుష్ప మాలికలను ధరించి భక్తులను అనుగ్రహించేటువంటి అత్యంత పవిత్రమైన పర్వదినమే ఈరోజు గరుడ వాహన సేవ. అదేవిధంగా మనం ఇందాక నుంచి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే స్వామివారి యొక్క మూల విరాట్టుకు అలంకరించినటువంటి ఆభరణాలు బయటికి రావు. అవును. వైఖానసాగమాన్ని బట్టి మనం తీసుకున్నట్లయితే ధ్రువ, కౌతుక, ఉత్సవ, శయన, స్నపన, బలిబేరములని 6 విగ్రహాలు ప్రధానంగా ఉంటాయి. ఈ 6 విగ్రహాలలో ధ్రువ, కౌతుక మూర్తులు గర్భాలయంలోనే సేవలు అందుకుంటూ ఉంటారు. ఉత్సవమూర్తికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అభిషేకమూర్తికి నిత్యాభిషేకం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బలిమూర్తి దిక్పాలక బలికి వెళుతుంది. శయనమూర్తి శయనోత్సవానికి వెళుతుంది.
అయితే ఇటువంటి ఈ యొక్క 6 మూర్తులలో ఏ మూర్తులకు సంబంధించినటువంటి అలంకరణలు ఆభరణాలు ఆ మూర్తులకే ఉంటాయి. అయితే తిరుమల శ్రీవారికి మూల విరాట్కి ధ్రువమూర్తికి అలంకరించినటువంటి మీరు చెప్పినటువంటి అపురూపమైన దివ్య ఆభరణాలన్నీ కూడా కేవలం గరుడ వాహన సేవనాడే స్వామి ధరించి భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది గొప్ప విశేషం. ఈరోజు స్వామిని దర్శించిన అదేవిధంగా ఈరోజు స్వామి వారి యొక్క వైభవాన్ని కీర్తించిన ఈరోజు స్వామి వారి యొక్క వైభవాన్ని విన్నా కూడా స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం భక్తులకి లభిస్తుంది. అందుచేతనే గరుడ వాహన సేవ గరుడ వాహన సేవ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క భక్తికి పరాకాష్ఠ ఎవరంటే గరుత్మంతుడు అని మనం చెప్పవచ్చు. ఆయన నిత్య నిరంతరము స్వామితో పాటు ఉండేటువంటిది అద్భుతమైనటువంటి మూర్తి. ఎందుకంటే వైకుంఠంలో స్వామివారితో సమానంగా మరి చక్కగా స్వామివారిని సేవిస్తూ స్వామివారితో పాటు సమానంగా ఆరాధనను అందుకునేటువంటి స్వామి ఒకరు ఉన్నారంటే కేవలం గరుత్మంతుడు మాత్రమే. మిగిలినటువంటి వాహనాలను మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క అవతారంలోనూ ఒక్కొక్క వాహనాన్ని అంటే ఒక్కొక్క భక్తుడు భగవంతుడికి సేవ చేసి మరి చక్కగా భగవంతుడిని తన యొక్క శిరస్సును ధరిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ గరుత్మంతుడి విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే మరి వైకుంఠంలో ఆది నుండి కూడా వైకుంఠంలో మహావిష్ణువుని సేవించడమే కాకుండా మహావిష్ణువుతో సమానంగా ఆరాధనలు అందుకునేటువంటి అద్భుతమైనటువంటి స్వామి గరుత్మంతుడు. అయితే ఇక గొప్ప విశేషం ఏంటంటే ఈ యొక్క ధ్వజారోహణం చేసేటువంటి సందర్భంలో కూడా మరి ఇంతమంది భక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ధ్వజపటం పైన మరి స్వామివారి యొక్క గరుత్మంతుని యొక్క ఆ యొక్క చిత్రపటాన్ని లిఖించి ఆ యొక్క గరుడ వాహనారూఢుడైనటువంటి మహావిష్ణువుని సకల దేవత సహితంగా ఆవాహన చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనేటువంటిది జరుగుతుంది. అసలు భక్తునికి అంత ప్రాధాన్యత అనేటువంటిది మనకి ఈరోజు ప్రత్యక్షంగా కనబడుతుంది అనమాట. అంచేత స్వామి నిత్య నిరంతరము అధిరోహించేటువంటి ఒక అద్భుతమైన వాహన మూర్తి ఉన్నాడంటే ఆయనే గరుత్మంతుడు. అందుచేతనే ఆ యొక్క గరుడ వాహనాన్ని వినియోగించినటువంటి ఆ సందర్భంలో స్వామివారు అంత పరవశిస్తూ అంత శోభాయమానంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా మనకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి స్వామివారిని భక్తితో వశం చేసుకుని వివాహం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహాతల్లి ఈ యొక్క గోదాదేవి. ఈ మహాదేవి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. కస్తూరి తిలక గోవింద కంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద. నవదిన బ్రహ్మోత్సవాలలో ఉదయం సాయంత్రం వాహన సేవల్లో దర్శనమిచ్చేటటువంటి శ్రీవారు ఈరోజు 5వ రోజు రాత్రి గరుడ వాహన సేవలో భక్తులకు కనువిందు చేస్తూ 4 మాడ వీధులలో విహరిస్తున్నారు. ఎక్కువ సమయం ఈరోజు భక్తులకు దర్శనమివ్వబోతున్నారు స్వామివారు. గరుడ వాహన సేవకు ఎంతో విశిష్టత ఉందని ఇప్పటికే మనం అనేకసార్లు మాట్లాడుకున్నాము. అన్నమయ్య రచించినటువంటి కీర్తనల గురించి చెప్పుకుంటున్నాము. ప్రతి సేవను, ప్రతి ఘట్టాన్ని, ప్రతి సందర్భాన్ని, ప్రతి దృశ్యాన్ని ఆయన ఒక కీర్తనగా మలిచి స్వామివారిని కీర్తించినటువంటి విధానం ఈరోజు భక్తజనులందరూ కూడా 4 మాడ వీధుల్లో ఉన్నటువంటి భక్తజనులు, అలాగే అక్కడ కోలాటాలు, నృత్యాలు, శాస్త్రీయ సంగీతంతో, శాస్త్రీయ నృత్యాలతో, అలాగే జానపద నృత్యాలతో భక్తులు కొలుస్తున్నటువంటి విధానం అసలు మొత్తం సకల లోకాలలో ఉన్నటువంటి దేవతా గణమంతా కూడా ఇక్కడికి వచ్చి 4 మాడ వీధులలో వారికి ఇచ్చినటువంటి స్థానాల్లో ఆసీనులై ఈ బ్రహ్మోత్సవాలను తిలకిస్తున్నారంటే
ఎంత గొప్ప అవకాశం ఈరోజు కనులారా ఆ వైభవాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకు ఎంత పుణ్యఫలం. నాలుగుమాడ వీధుల్లో ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నటువంటి దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నాం. గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తన మధురాతి మధురం. ఏముకో ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా. ఏముకో ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు, నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు, నెలువున చెన్నంటిన నెత్తురు కాదు కదా. ఏముకో ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన అంటే, అందంగా, హృద్యంగా, రసరమ్యంగా, లోతుగా, గాఢంగా, సున్నితంగా. ఎందుకంటే శృంగార కీర్తన రాయడం అనేది ఎంత సులభమైనటువంటి విధానం కాదు. స్వామి దేవేరితో కలిసి ఉన్న సమయంలో ప్రతి ఘట్టాన్ని కూడా వివరించిన అన్నమయ్య శృంగార కీర్తనలు కూడా రచించారు. అందులో భాగమే ఇది కూడా ఒక శృంగార కీర్తనగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్క పదం అటు ఇటు మారినా ఆ శృంగారం యొక్క గొప్పతనాన్ని పక్కకు నెట్టినట్టు అవుతుంది. అందుకే ఎంతో చక్కగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అందంగా, హృద్యంగా, సున్నితంగా, గాఢంగా, లోతుగా ఆయన ప్రతి పదాన్ని ఏర్చి కూర్చి సంకీర్తనలు రచించారు. ఎస్ రవిశంకర్ గారు, ఈ వాహన సేవలు ఎందుకు దర్శించాలి? బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? వాహన సేవలు వచ్చేటప్పటికి మనకు ముఖ్యంగా ప్రతి వాహన సేవకి వచ్చేటప్పటికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. మనకు ఇది ఎప్పుడైతే బ్రహ్మ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని, అంటే బ్రహ్మ చేయాలనుకున్నటువంటి యజ్ఞం ద్వారా స్వామివారికి ఒక ఉత్సవాన్ని చేయాలని చెప్పి బ్రహ్మ సంకల్పించడం ద్వారా, ఆ యొక్క బ్రహ్మ సంకల్పించినప్పుడు ఎప్పుడైతే రవి కన్యా రాశిలోకి ప్రవేశించడం ద్వారా, ఎప్పుడైతే రవి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడో అంటే మనకు ఆశ్వీజ మాసం అవుతుంది. ఆశ్వీజ మాసంలో మనకు హస్త నక్షత్రం రోజు అంకురార్పణ, అదేవిధంగా చిత్తా నక్షత్రం రోజు మనకు ధ్వజారోహణ ఉంటుంది అన్నమాట. అంటే మనకు గరుడ ఆరోహణ జరుగుతుంది. చివరిగా వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రం రోజు మనకు చక్ర స్నానంతో ముగుస్తుంది అన్నమాట. ఈ యొక్క మొత్తం ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క 9 రోజులు అంటే మనకు బ్రహ్మ మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఉత్సవ మూర్తులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఆదిశేష వాహనం అనేది ముఖ్యంగా ఉండదు. ఆదిశేష వాహనం వచ్చేటప్పటికి ఈ భూమండలాన్ని భరిస్తున్నటువంటి వాడు ఆదిశేషుడు. ఆదిశేషుడు సహస్ర ఫణి కారకుడు అన్నమాట. అంటే సహస్ర ఫణి ఉంటాడు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి ఇప్పుడు శేషుడికి మరియు అదేవిధంగా శేషకి ముఖ్యంగా భేదం అనేది ఉండదు. ఎప్పుడైనా భగవంతుడు ఎప్పుడైతే భక్తి తత్పరత అనేది గాఢంగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు భక్తుడు ఇద్దరు ఒకరే అవుతారు మనకు. అందుకనే ఆల్వార్లకి వచ్చేటప్పటికి వైష్ణవంలో భగవంతుడికి ఇచ్చినటువంటి గొప్ప పేరు ఇవ్వడం జరిగింది. అందుకని కోయిల్ తిరుమంజలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటారు. ఎందుకని అంటారంటే కోయల్ అంటే గుడినే వచ్చేటప్పటికి భగవంతుడిగా, అది ఒక భక్తుడిగా భావించడం జరిగింది అన్నమాట. అంటే ఆలయాన్ని ఒక భక్తుడిగా భావించడం జరిగింది. ఎందుకంటే మనిషి యొక్క హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఆలయ శుద్ధి కార్యక్రమమే కదా. అలా అదే ఆలయ శుద్ధి కొన్ని సందర్భాల్లో ప్రత్యేక సందర్భాల్లో చేస్తారు. అదే విధంగా మనకు తిరుమలలో 4 సార్లు చేయడం జరుగుతుంది అన్నమాట. సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఏంటంటే దానిలో మూలార్థం ఏంటంటే మనిషిలో మనస్సు అనేది శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా సరే భగవంతుడు రావాలంటే నీ మనసులో ఉన్నటువంటి నిష్కలమైనటువంటి మనస్సు అనేది ఉండాలి. అంతేగాని నీ మనసులో ఎదుటివారి మీద ఉండేటువంటి చెడు భావనలు, అదేవిధంగా
గూఢార్థాలు అదేవిధంగా నానార్థాలు ఇలాంటివన్నీ భగవంతుడిని లోనికి రానికుండా ఆపుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి 17 వాహన సేవలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వాహన సేవకి ఎన్నో మూలార్థాలనే ఉన్నాయి. మనకు కల్పవృక్ష వాహన సేవ అనేది ఉంటుంది. కల్పవృక్ష వాహన సేవన గురించి మనం చూసినట్లయితే కల్పవృక్షాన్ని సాక్షాత్తు అమ్మవారు అడిగారని చెప్పేసి భూదేవి అడిగిందని చెప్పేసి శ్రీ మహావిష్ణువు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. అంటే కల్పవృక్షం బాహ్య సుఖాలను ఇస్తుందే కానీ అంతర్ సుఖాలను ఇవ్వదు. స్వామివారు వచ్చేటప్పటికి కల్పవృక్ష వాహనం మీద ఉంటారు. అంటే అంతర్ సుఖాలు అంటే ఏంటి, దేవుణ్ణి ఎలా పొందాలి, అదేవిధంగా వచ్చేటప్పటికి ఆత్మ పరిజ్ఞానం ఎలా పొందాలి అని చెప్పేటువంటిది కల్పవృక్షం మీద ఉన్నటువంటి స్వామివారు చెప్తారు. అంతేగాని కల్పవృక్షం ఇచ్చేటువంటిది ఏంటి, నీకు ఇవ్వవలసినటువంటి ఈ యొక్క అంటే లోక జ్ఞానం కలిగినటువంటి కోరిన కోరికలు తీర్చేది కల్పవృక్షమే. కోరిన కోరికలు తీర్చే కరుణాసాగరుడు. కల్పవృక్షం పైన మళ్ళీ ఇద్దరు కోరిన కోరికలు తీర్చేవాళ్లే కదా. అంటే అంతర్ సుఖాలని ఇవ్వగలుగుతాడు అన్నమాట స్వామివారు. అంతర్ సుఖాలను ఇవ్వగలుగుతాడు. బాహ్య సుఖాలు అనేవి వచ్చేటప్పటికి నుంచి బాహ్య సుఖాలు పొందామా. మనకు సృష్టిలో ఏంటంటే మనకు 2 రకాలైనటువంటి విద్యలు ఉంటాయి. అవిద్య విద్య అని ఉంటాయి. అంటే మనం చదువుకొని సంసార సుఖాలు అనుభవించడం కోసం, అదేవిధంగా ప్రతిరోజు దైనందిక జీవితంలో జీవించడం కోసం మనం చేసేటువంటిది అవిద్య. కానీ అవిద్య అనేది ఎప్పటికీ జీవితంలో సుఖమివ్వదని చెప్పి మనకు ఈ యొక్క వైదిక గ్రంథాల్లో కూడా ఉందన్నమాట. అంటే మనం ధనం సంపాదిస్తాం, అదేవిధంగా ఒక మంచి ఏసీ కొనుక్కుంటాం, కానీ ఆ ఏసీలో అనుభవించడానికి మనసులో ప్రశాంతత అనేది ఉండాలి. ఆ ప్రశాంతత ఎలా వస్తుంది అంటే విద్యా రూపం ద్వారా వస్తుంది. అంటే శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా, అదేవిధంగా భగవంతుడు చూపించినటువంటి మార్గంలోనే మనం వెళ్తున్నప్పుడు మనం నడిపిస్తూ ఉంటాయి. అందుకనే మనకు రథచక్రాలైనా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే రథోత్సవం ఉంటుంది. రథోత్సవంలో వచ్చేటప్పటికి నడిపేటువంటి వారు ఎవరు, బ్రహ్మ నడుపుతాడు. బ్రహ్మ జ్ఞానం నడుపుతుంది అన్నమాట. అంటే నీకు బుద్ధి కుశలత ద్వారా నువ్వు సరైనటువంటి మార్గంలో నేను నడపగలిగినటువంటి వాడు బ్రహ్మ. కానీ వెనకాల ఉన్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడన్నమాట. శ్రీ మహావిష్ణువు బ్రహ్మ జ్ఞానం ద్వారా నిన్ను ఆ యొక్క సరైనటువంటి దారిలో నడపగలుగుతాడు. అదేవిధంగా వచ్చేటప్పటికీ మనకు స్వామివారు కలియుగంలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ మనకు ఇహ బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కలిపురుషుడు ఎన్నో బాధల్ని మనకు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే కలిపురుషుడు భూమండలం మీదకి రావటం ద్వారానే ఒక చేత్తో నాలికని ఒక చేత్తో అంగాన్ని పట్టుకొని వచ్చాడు అన్నమాట. అంటే జీహ్వ చాపల్యం ఎక్కువగా ఇక్కడ ప్రజలకి వచ్చేటప్పటికి అతిగా మాట్లాడడం, అదేవిధంగా వచ్చేటప్పటికి రుచికరమైనటువంటి తిండి తినాలని చెప్పేసి, అదేవిధంగా వచ్చేటప్పటికి కళ్ళు జ్ఞానేంద్రియాలు వీటన్నిటి మీద కంట్రోలింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే మనకు అశ్వవాహనం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనకు చివరి రోజు వచ్చేటప్పటికి అశ్వవాహనం ఉంటుంది. అంటే కోరికలే గుర్రాలు అవుతాయని చెప్పి చెప్తారు అన్నమాట. అంటే మనిషి వేగాన్ని కంట్రోల్ చేయడానికి స్వామివారు కలిపురుషుడి అవతారంలో తెల్లటి అశ్వవాహనం మీద రావటంలో ఖడ్గాన్ని తీసుకొని వస్తారు. ఆ ఖడ్గాన్ని ఎందుకు తీసుకొస్తారంటే మనకు చుట్టూ ఉండేటువంటి యహబాధలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు ఉండేటువంటి సంసార సుఖాల వల్ల మనిషి బంధుడవుతూ ఉంటాడు. ఇంట్లో ఉండేటువంటి వైవాహిక జీవితంలో ఉండేటువంటి భార్యాభర్తలు ఒక బంధాలు, తల్లిదండ్రులు ఒక బంధాలు, పిల్లలు ఒక బంధాలు, ఈ బంధాలే వచ్చేటప్పటికి మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. ఈ యొక్క బంధాల నుంచి విముక్తి కలిగిన తర్వాతే మన దేవుణ్ణి చేరుకోగలుగుతాం. ఈ యొక్క బంధ విముక్తి కాకపోతే మన దేవుణ్ణి ఎలా చేరుకోగలుగుతాం? అవన్నీ చేరుకోగలిగాడే కాబట్టి అన్నమయ్య అంత గొప్ప భక్తుడయ్యాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి గరుడాళ్వారికి ఆళ్వారులు అయ్యారు వీళ్ళందరూ. మన చూడండి వైదిక గ్రంథాల్లో వచ్చేటప్పటికి భగవంతుడిని మోక్ష మార్గంలో మముక్షువుగా మారటానికి ఎటువంటి విధానంలో ప్రయాణం చేయాలి అని చెప్పి శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది అన్నమాట. వాటన్నిటికీ మూల బిందువుగా వచ్చేటప్పటికి ఈ యొక్క వాహనాలు అనేవన్నీ ఉన్నాయన్నమాట. మనకు రాముడి యొక్క వాహనం కూడా మనం చూసుకున్నట్లయితే రామావతారంలో కూడా చూసుకున్న హనుమత్ వాహనం ఉంటుంది. కానీ గరుడాళ్వారు వచ్చేటప్పటికి 4 యుగాల్లో స్వామివారికి వాహనంగా ఉన్నాడు, అదేవిధంగా పక్కన ఉన్నాడు. కానీ హనుమంతుడి కన్నా వచ్చేటప్పుడు గరుడాళ్వారే గొప్పవాడు అన్నమాట. ఆ యొక్క గొప్పతనాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధ్వజారోహణకి, ధ్వజ అవరోహణకి మరియు అదేవిధంగా అన్నిటి పిలుపులకి స్వామివారికి గరుడుడే ముందున్నాడు. కానీ హనుమంతుడు ఒక యుగంలోనే ఉన్నాడు కాబట్టి దానికి హనుమత్ వాహన రూపంలో ఉన్నాడు. సింహవాహనం వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ప్రతి దేవాలయంలో వచ్చేటప్పటికి మనకు సింహాలు ఉంటాయి. ఇక సింహంలో వచ్చేటప్పటికి స్వామివారు ఏం చెప్తారు అంటే మృగరాజాల్లో అంటే మృగాల్లో వచ్చేటప్పటికి తన సింహ స్వరూపంగా చెప్తారు. అంటే సింహం అనేది వచ్చేటప్పటికి ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, అదేవిధంగా ధర్మ నిరుష్ఠులు ఉంటారో, ఉండకూడదు ఉంటారో వారి వైపున స్వామివారు
ఆ యొక్క సింహ స్వప్నంలా ఉంటారన్నమాట. వారి నుంచి మిగతా సజ్జనులు ఎవరైతే ఉంటారో ఆ సజ్జనులను కాపాడటం కోసం మనకు దేవాలయాల్లో మనం ఆనంద నిలయంలోకి ప్రవేశించేటప్పుడు చుట్టుపక్కల వచ్చేటప్పటికి మనకు సింహ ద్వారం మీద సింహ ఇవి ఉంటాయన్నమాట. అవంటే ఎందుకంటే వచ్చేటప్పటికి ముఖ్యంగా మనిషిలో ఉండేటువంటి ఐహిక సుఖాలు, అదేవిధంగా ఏవైతే చెడు స్వభావాలు ఉంటాయో వీటన్నిటి నుంచి మనిషి విముక్తి కావాలి, అదేవిధంగా సరైనటువంటి మార్గాల్లో తన ప్రయాణించాలని చెప్పి ఈ యొక్క వేదాలు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కళ్యాణి ద్విభాష్యం గారు, తపస్య. చాలా కష్టంగా ఉంది మీ ఇద్దరు పేర్లు పలకడం నాకు, కానీ చాలా సులభంగా పలికే విధంగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించినట్టున్నారు నన్ను. వైభవంగా జరుగుతున్నటువంటి గరుడ సేవ మనం చూస్తున్నాం ఆ దృశ్యాలను. ఈ సందర్భంలో మరొక అన్నమయ్య కీర్తనతో మనల్ని ఆలోచించబోతున్నారు కళ్యాణి ద్విభాష్యం గారు. అలాగే అన్నమయ్య కీర్తన మీరు ఆలోచించబోయేది ఇద్దరు కలిసి ఎస్ తపస్య వాయిస్ నుంచి కూడా ఇద్దరు కలిసి ఆ గళం నుంచి ఒకసారి విందాం ప్లీజ్. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. జలజనయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. జనన మరణ భయహారీ. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా. సర్వలోక శరణా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. అగణిత గుణగణ అసరణ శరణద విదళిత సురరి పుజాల. అగణిత గుణగణ అసరణ శరణద విదళిత సురరి పుజాల. విదళిత సురరి పుజాల. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం.
मनसि लसतु मम नित्यं मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव. మీ అనుభవం చెప్పండి. చాలా అద్భుతంగా ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా పాడారు. మీ అనుభవం బ్రహ్మోత్సవాల సమయంలో కానీ ఈ స్వామివారికి జరిగే ఉత్సవాలు ఏ ఉత్సవాల్లో కానీ మీరు పాడినప్పుడు అనుభవాలు ఏమంటారు చెప్పండి. ఎందుకంటే ఇంత భక్తిభావం వాయిస్లో కనిపిస్తుంది. వాయిస్లో కూడా పాడడం అద్భుతంగా కీర్తన ఆలపించడం వేరు, ఆ భక్తి భావాన్ని కూడా బయటకు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఎక్కడ పాడినా ఫస్ట్ నాకు వచ్చిన కాంప్లిమెంట్ అదేనండి, మీలో ఒక తెలియని ఒక డివైన్ ఫీలింగ్ అనేది విన్న వాళ్ళకి కూడా కలుగుతుంది అని. నిజంగా నాకు స్వామివారు అంటే చాలా చాలా చిన్నప్పటి నుంచి ఉండేది నాకు స్వామివారి మీద భక్తి. నేను పాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు నేను ఒక పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నరసింహ అంటే లక్ష్మీ నరసింహస్వామి మీద నేను పాడింది 4.5 million పైగా వెళ్ళింది చాలా షార్ట్ టైంలో. అది పాడతాను, తప్పకుండా పాడతాను. అది పాడినప్పుడు నేను ఒకసారి ఇలాగా వీడియో రూపాన్ని లైవ్ లో చూస్తున్నాము. నేను అక్కడ పాడుతున్నప్పుడు అండి ఒక ఇప్పుడు స్వామివారి దగ్గర ఇట్లా నరసింహస్వామి రూపాలు అలాగే వివిధ దేవతా రూపాల్లో వాళ్ళు స్వామివారి రథంతో పాటు వస్తారు కదా, అలా పాడుతున్నప్పుడు అసలు ఇలా కీర్తన నేను ఎండ్ చేస్తుంటే ఆయన అలా నా దగ్గరికి వచ్చారండి. నరసింహస్వామి రూపంలో ఉన్న ఆయన నాకు అసలు ఎంత అంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి ఆ రోజు. నాకు ఇప్పటికీ స్టిల్ నాకు గుర్తుంది. ఇది జరిగి ఒక 15 సంవత్సరాలు అయింది. అదొక కాకతాళీయంగా జరగడం నేను చాలా అదొక స్వామివారి బ్లెస్సింగ్ గా భావించాను. బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళావా? లేదు, బట్ ప్రతిసారి ప్రతి బ్రహ్మోత్సవాలకి టీవీలో చూస్తావా? ఈసారి మాత్రం మమ్మీని ఖచ్చితంగా తీసుకెళ్ళమని చెప్పు. టీవీలో చూపిస్తే కుదరదని చెప్పు. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని స్వామిని ఆ వాహన సేవ కూడా చూసుకొని రావాలి. ఒకసారి స్వామి ఆశీస్సులు పొందొచ్చావనుకో గొప్ప సింగర్, నువ్వు ఎంత స్థాయికి ఎదుగుతావంటే అద్భుతంగా ఉంటుంది నీ భవిష్యత్తు. నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో, మీ మమ్మీ ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థాయికి ఈజీగా సులభంగా వెళ్ళిపోతారు మీరు. మీరు ఒక్కసారి అది ఆలపిస్తారు. పాలనేత్రాలు పాడతానండి. ఇది ఇంకొకటి స్వామివారి కళ్యాణాల్లో పాడడం అనేది నా ప్రత్యేకత. నేను స్వామివారి కళ్యాణాలు ఇప్పటిదాకా 68 కళ్యాణాలు పాడానండి. అమెరికాలో గానీ, సౌత్ ఆఫ్రికా, తర్వాత సమయంలో కళ్యాణానికి కొన్ని ఘట్టాలు ఉంటాయి. ఆ కళ్యాణ ఘట్టాలన్నీ అంకురార్పణ నుంచి తలంబ్రాల దాకా ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క కీర్తన అన్నమాచార్యుల వారు రచించారు. అలా ఆయన రాసిన సంకీర్తనలతోటి కళ్యాణానికి అనుసంధానంగా ఉంటాయి సంకీర్తనలు. అంటే దాదాపు ఒక 10 కీర్తనల వరకు ఉంటాయి. కళ్యాణంలోనే ప్రతి ఘట్టంలో ఒక్కొక్క ఘట్టాన్ని ఆయన ప్రతి ఘట్టాన్ని, ప్రతి దృశ్యాన్ని, ప్రతి సందర్భాన్ని ఒక కీర్తనగా రాసుకుంటూ పోతేనే 32,000 రచించారు. శృంగార సంకీర్తనలకి ఒక విశేషం నాకు మొన్న ఇటీవల రీసెంట్ గా తెలిసింది. ఒంటిమిట్ట తర్వాత సౌమ్యనాథ స్వామి దేవాలయం అని అక్కడ స్వయంభూగా వెలిసాడు స్వామి. ఆయన అభయహస్తంతో ఉంటాడు. అక్కడ అన్నమాచార్యుల వారు శృంగార సంకీర్తనలు అక్కడుండి మొట్టమొదట రచించారట, చాలా శృంగార రచనలు. అది ఇటీవల నేను బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడే నేను మొన్న దర్శనం చేసుకున్నాను స్వామివారిని. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత అది పాడతాను. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస డోలారచనయా ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస డోలారచనయా కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధిని పుడ నిశ్చల నారసింహ కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధిని పుడ నిశ్చల నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ
వివరఘనవదన దుర్విదహసన నిష్ఠ్యూతలవ దివ్యవరుష లాలాఘటనయా వివరఘనవదన దుర్విదహసన నిష్ఠ్యూతలవ దివ్యవరుష లాలాఘటనయా వివిధ జంతువ్రాత భువనమగ్నీకరణ వివిధ జంతువ్రాత భువనమగ్నీకరణ నవనవ ప్రియ గుణార్ణవ నారసింహ వివిధ జంతువ్రాత భువనమగ్నీకరణ నవనవ ప్రియ గుణార్ణవ నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ దారుణోజ్వలధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంఘ క్రీడయా దారుణోజ్వలధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంఘ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ. మీరు పాడుతున్న పాటకి అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా అక్కడే ఉండి ఆ దృశ్యాలను చూస్తున్నట్టుగా ప్రత్యక్ష ప్రసారంలో టీవీలో చూస్తున్నట్టు కాకుండా తిరుమలలో 4 మాడ వీధులలో స్వామి దర్శన భాగ్యం కోసం వేచి ఉన్నటువంటి భక్తులు ఎలాంటి అనుభూతిని పొందుతారో అలాంటి అనుభూతిని మీరు మీ చక్కని గాత్రంతో అద్భుతంగా బ్రహ్మరథం కూడానండి. అసలు చూసిన వాళ్ళకి ఫస్ట్ ఏంటి రథం ఒక్కటే అలా వస్తుంది అనుకుంటాం. ముందరగా బ్రహ్మరథం, ఆ తర్వాత గోమాతలు, ఆ తర్వాత ఐరావతాలు, ఆ తర్వాత ఏనుగుల తర్వాత ఇంకా మళ్ళీ ఇవన్నీ కోలాట బృందాలు, అశ్వాలు అన్నీ వస్తాయన్నమాట. అసలు ఒక అద్భుతం అండి బ్రహ్మోత్సవాలు చూడడం అనేది ఒక అద్భుతం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీహరి నామస్మరణే మనల్ని సంసార సాగరం నుంచి బయటపడేస్తుంది. అందుకే భక్తులు లక్షలాదిగా ఈరోజు గరుడ వాహన సేవకు తిరుమలలో ఉన్న భక్తుల సంఖ్య దాదాపు 2 లక్షల మంది. తిరుమల మాడవీధులే కాదు, మొత్తం తిరుమల మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. స్వామివారి దర్శనం కోసం ఈ మహా అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గరుత్మంతునిపై ఆ శ్రీనివాసుణ్ణి దర్శించాలి అనేటటువంటి ఆలోచనతో, కోరికతో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. 4 మాడ వీధులలో మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది, ఆధ్యాత్మిక చింతనతో అలరారుతుంది. మొత్తం తిరుమల ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ఆధ్యాత్మిక భావన నుంచి పుట్టుకొచ్చినటువంటి ప్రకాశవంతమైనటువంటి సందర్భాన్ని అక్కడ భక్తులు వీక్షిస్తున్నారు. స్వామి రాక కోసం ఉదయం నుంచే, మధ్యాహ్నం నుంచే భక్తులు లక్షలాదిగా తరలివచ్చి మాడవీధులలో వేచి ఉన్నారు. సాయంత్రం 6 గంటల తరువాత స్వామివారు అంతమంది భక్తులకు దర్శనం ఇవ్వాలి కాబట్టి ఈరోజు కాస్త త్వరగానే వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. 2 లక్షల మంది భక్తులు ఈరోజు స్వామివారి దర్శనాన్ని కోరుతూ తిరుమలకు చేరుకున్నారంటే ఈ గరుడ సేవకున్నటువంటి విశిష్టత ఏపాటిదో మనకు అర్థమవుతుంది. శ్రీధర్ స్వామి గారితో మాట్లాడదాం. శ్రీధర్ స్వామి గారు, సకల దేవతలకు ఆరాధ్య దైవంగా ఎలా మారారు శ్రీ మహావిష్ణువు? అవునండి, సృష్టి స్థితి లయాదులు
ఆదిపరాశక్తి సృష్టి సంకల్పించి ఈ యొక్క చరాచర జగత్తును సృష్టించేటువంటి బాధ్యతను బ్రహ్మదేవునికి, పోషించేటువంటి బాధ్యతను విష్ణుదేవునికి, లయం అందించేటువంటి బాధ్యతను బ్రహ్మదేవునికి, పరమేశ్వరునికి అప్పగించింది. అయితే త్రిమూర్తులలో పోషించేటువంటి స్వామి, పోషణకర్త, స్థితికారకుడైనటువంటి వాడు మహావిష్ణువు. అందుచేత మనకి మహావిష్ణువు త్రిమూర్తులలోనూ కూడా మనకి కావలసినటువంటి ఈతి బాధలను తొలగించి అష్టైశ్వర్య భోగభాగ్యాలను అందిస్తూ స్వామి అందరికీ కూడా ఆరాధ్యుడయ్యాడు. అదేవిధంగా స్వామిలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, మరి దుష్ట రాక్షస సంహారంలో స్వామి ప్రాధాన్యత వహించాడు. భయంకరమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలతో విజృంభించినటువంటి అసురులను సంహరించి లోక కళ్యాణం గావించినటువంటి స్వామి సకల దేవతలకు కూడా ఆరాధ్యుడయ్యాడు. అందులోనూ ఇంకొక విశేషం ఏమంటే, మనకి మహావిష్ణువుకి మరి ఒక ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ శ్రీమద్ వెంకటేశ్వరునికి మరింత విశేష స్థానం ఉంది. ఎందుకంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఈ 3 యుగాలు కూడా మరి కృతయుగం ఉన్నదంటే అది సృష్టి ఆరంభ యుగం. ఈ త్రేతా ద్వాపర యుగాలు మధ్యయుగాలు. అంతముందేటువంటి యుగం ఉంది అంటే కలియుగం. ఈ కలియుగానికి అధిష్టానం ఎవరు? కలిపురుషుడు. అటువంటి కలిపురుషుణ్ణి సైతము వాని యొక్క ఆగడాలను అణిచివేస్తూ భక్తులను చల్లగా కాపాడేటువంటి స్వామి యుగారంభంలో మరి వరాహక్షేత్రంలో అవతరించి భక్తుల పాలిడ కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిడ కొంగు బంగారంగా స్వామి వెలుగొందడమే కాకుండా సకల దేవతలకు కూడా ఆయన ఆదర్శప్రాయుడై, ఆద్యుడై సకల దేవతారాధనను అందుకుంటున్నాడు. కలియుగంలో స్వామి వారిని మించినటువంటి భగవంతుడు లేడు. కలి కల్మషాలను అంతమొందించి కలిలో భక్తులను రక్షించేటువంటి ఏకైక స్వామి శ్రీనివాసుడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిడ కొంగు బంగారంగా సర్వ అభీష్టాలను సిద్ధింపజేసేటువంటి ఈ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. కలియుగంలో 30 కోటి దేవతలు మనకి ఉన్నప్పటికీ ఈ 30 కోటి దేవతలలో అతి శీఘ్రగతిన వరాల వృష్టిని కురిపించేటువంటి స్వామి శ్రీమద్ వెంకటేశ్వరుడు. ఇంతమంది దేవాలయాలు, ఇంతమంది దేవతలకు సంబంధించిన దేవాలయాలు ఉన్నప్పటికీ శ్రీనివాసుని దేవాలయ శోభ అనేటువంటిది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం తిరుమలలో వేయించేసినటువంటి స్వామివారి యొక్క దేవాలయమే కాకుండా స్వామివారి యొక్క ప్రతిరూపాలుగా వెలసినటువంటి అనేకమైనటువంటి దేవాలయాలను, పుణ్యక్షేత్రాలలో కూడా స్వామివారి యొక్క ప్రత్యేకత అనేటువంటిది మన కంటికి కనబడుతూ ఉంటుంది. కలియుగంలో వేడిన వెంటనే వరాల వృష్టి కురిపించేటువంటి భగవంతుడు ఉన్నాడంటే కేవలం ఈ యొక్క వెంకటేశ్వరుడు మాత్రమే. కలి ప్రభావం చేత, కలి పురుషుడు యొక్క తపోబలం చేత ఇతర దేవతామూర్తులు వారి వారి యొక్క ప్రభావాన్ని అంతగా ప్రదర్శించలేని పరిస్థితి. అటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఈ యొక్క కలియుగ ఆరంభంలో మరి వెంకటేశ్వరుడుగా వైకుంఠం నుండి దిగి వచ్చి ఈ యొక్క 7 కొండలపై వెలసి భక్తులనే కాదు లోకాన్ని కూడా రక్షిస్తున్నటువంటి స్వామిగా ఈరోజు మనం కొలుచుకుంటూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం.
అందుచేత ఈ స్వామికి జరిపించేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కేవలం బ్రహ్మదేవుడే కాదు, సకల దేవతలు కూడా ఈ యొక్క మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి తరించడం జరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా ఎన్నో అనుభవాలు అర్చక స్వాములే మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారి యొక్క సుప్రభాత సేవ చేసిన అనంతరము అక్కడ నిర్మాల్య స్వీకారం చేసేటప్పుడు ఈ యొక్క వీరు ఆరాధన చేసినటువంటి ఈ యొక్క ఫలపుష్పాదులే కాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క దేవతామూర్తులు సమర్పించేటువంటి ఈ యొక్క ఆరాధన పుష్పాలు ఫలాలు మరి కనిపిస్తున్నట్టుగా అర్చక స్వాముల యొక్క అనుభవాలు అనుభూతులు ఎన్నో ఉన్నాయి. అందుచేత వెంకటేశ్వర స్వామి వారిని మరి ఋషికాలంలో ఋషులు అంటే తెల్లవారుజామున 3 గంటలకి ఋషులు, అనంతరము బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు సకల దేవతలు ఆరాధన చేస్తున్నట్టుగా మనకి వెంకటేశ్వర వైభవంలో మనకి సుస్పష్టమవుతోంది. అందుచేత ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా సకల దేవతలు కూడా ఈ యొక్క బ్రహ్మముహూర్తంలో మరి ఆరాధిస్తున్నారంటే కేవలం అది వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మాత్రమే జరుగుతుందనడంలో ఏమాత్రమూ కూడా సంశయం లేదు. అందుచేత సకల దేవతలకు ఆద్యుడై ఆరాధ్యుడై కలియుగ ప్రత్యక్ష దైవమై మరి అనేకమైన ఈతి బాధలను తొలగించి మనకున్నటువంటి కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలను దూరం చేసి అష్టైశ్వర్య భోగభాగ్యాన్ని ప్రసాదించేటువంటి ఏకైక స్వామి శ్రీమద్ వెంకటేశ్వరుడు. ఎంతమంది భగవంతుల్ని ఆరాధన చేసిన స్వామివారి యొక్క ఆరాధనలో ఉండే మాధుర్యం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుచేత స్వామి దర్శనంతోనే మనం పరవశించిపోతాం. ఎన్నో కోరికలు కోరాలని వెళ్తాం స్వామి దగ్గరికి, ఆ దేదీప్యమైన దివ్యమూర్తిని చూడగానే అవన్నీ మర్చిపోతాం. అటువంటి అద్భుతమైనటువంటి దివ్య దర్శనాన్ని అనుగ్రహించిన కేవలం దర్శనం మాత్రం చేతనే ఈతి బాధలను తొలగించేటువంటి ఏకైక స్వామి వెంకటేశ్వరుడు అనడంలో ఏమాత్రం సంశయం లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే ఏషా నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఉపదేశించినటువంటి ఒక శ్లోకంలో ఏకాగ్రతతో ఎవరైతే తనను స్మరిస్తూ సేవిస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తాను అన్నారు. నిజమైన భక్తుడెవరు? మీకు ఎవరిని మీరు వారి యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళ పట్ల కరుణభావనతో ఉంటారు అంటే శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి సమాధానం. అంతేకాదు, నిరంతరం తనను తలుచుకోకపోయినా రోజుకు 3 సార్లు తలుచుకున్నా తన నామాన్ని మనస్ఫూర్తిగా ఉచ్చరిస్తే చాలని చెప్పారు. అందుకే వెంకటేశ్వరుని యొక్క వైభవం మనం కనులారా వీక్షిస్తున్నాం కదా. నిత్యం స్మరించకపోయినా మనకున్నటువంటి 24 గంటల్లో ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనం స్మరించకపోయినా రోజులో 3 సార్లు తప్పనిసరిగా స్మరించండి. ఇది నేను చెబుతున్న మాట కాదు, శ్రీకృష్ణుల వారు స్వయంగా చెప్పినటువంటి మాట. ఆ వెంకటేశ్వరుని నామాన్ని జపించండి. చూడండి, ఈరోజు అక్కడ 4 మాడ వీధులలో ఏ రకంగా గోవింద నామ స్మరణ వినిపిస్తోందో, ఏ రకంగా గోవిందుని సంకీర్తన వినిపిస్తోందో, ఏ రకంగా అక్కడ భక్తి భావం ఉప్పొంగుతోందో కనులారా వీక్షిస్తున్నాం. 2 లక్షల మంది భక్తులు ఒక్కసారిగా తిరుమలకు పోటెత్తారంటే గరుడ వాహన సేవను చూసి తరించాలన్న భావన, ఆలోచన, ఉత్సాహం, భక్తి ఇవన్నీ కూడా వారిలో కనిపిస్తోంది. ఈరోజు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక చింతన మొత్తం తిరుమలలో ఒక శోభను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రవిశంకర్ గారు, సకల దేవతలకు ఆరాధ్యం శ్రీ మహావిష్ణువు అంటున్నాం కదా,
సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఎందుకు ఆరాధిస్తున్నారు? బ్రహ్మోత్సవాలు అంటున్నాం కదా మనం. బ్రహ్మ ఎందుకు ఆరాధిస్తున్నాడంటే ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మతత్వానికి మూల బిందువే వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువు. అంటే బ్రహ్మకి ఇక చతుర్వేదాలని అందించినటువంటి వాడు, హంస రూపం ద్వారా ఇక చతుర్వేదాలని అందించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి బ్రహ్మ ఆ కృతజ్ఞతా భావాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్వామివారిని ఎంతోమంది ఆరాధిస్తూ ఉంటారు. కానీ స్వామివారిలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలో ముఖ్యమైనటువంటిది స్వామివారు ఈ యొక్క 9 రోజుల్లో వచ్చినప్పటికీ సరస్వతి స్వరూపంగా, అంటే శ్రీ విద్యా రూపంగా ఉంటాడు స్వామివారు. అంటే విద్యా అవిద్యా రూపంలో ఏవైతే ఇందాక మనం చెప్పినట్టుగా విద్యా స్వరూపంగా ఉంటాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి హంసకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే పాలని నీళ్ళని వేరు చేసేటువంటి ఒక శక్తి ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి స్వామివారిలో ఉన్నటువంటి ముఖ్య గుణం ఏంటంటే మనిషిలో ఉండేటువంటి ఎవరికి ఏమి ఇవ్వాలి, అంటే ఎవరికి భక్తి తత్పరత ఎంతవరకు ఉంది అని చెప్పి తెలుసుకోగలిగినటువంటి ఒక శక్తి, చెడులను వేరు చేయగలిగినటువంటి శక్తి అనేది ఉందన్నమాట. ఆ తత్వం ఎప్పుడైనా సరే మనకు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుడి యొక్క తత్వం తెలుసుకోవాలి. అంటే తత్వం తెలుసుకునేటప్పుడు ఆ దేవుడిలో లీనమవ్వటానికి, భగవంతుడికి చేరువవ్వటానికి మనకు చాలా మూల బిందువుగా ఉంటుంది. ఇంకో 2 ముఖ్యమైనటువంటి అంశాలు స్వామివారిలో ఉన్నటువంటివి. స్వామివారిలో సూర్యప్రభావ వాహనం అనేది ఒకటి ఉంటుంది. సూర్యప్రభావ వాహనం అనేది వచ్చేటప్పటికి ఈ యొక్క సృష్టి భూమండలానికి మధ్యలో స్వామివారు ఉంటారు. అంటే మనకు విశిష్ట అద్వైతం అనేది వచ్చేటప్పటికి ఈ యొక్క అద్వైతం కన్నా విశిష్ట అద్వైతాన్ని కూడా అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటారు. వైష్ణవంలో ముఖ్యమైనటువంటిది విశిష్ట అద్వైతంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఆత్మ అనేది ఎప్పుడు దానికి కాంతి స్వరూపంగా స్వామి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆ యొక్క ఆత్మకి వచ్చేటప్పటికి ఆత్మ పరిజ్ఞానత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ యొక్క తేజోవంతమైనటువంటి సృష్టికి మూల బిందువు అనేటువంటి వాడు సూర్యుడు. అంత సూర్యకాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆ యొక్క సూర్యకాంతి ద్వారానే ఈ యొక్క భూమండలము, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి చంద్రుడు, అదేవిధంగా మిగతా నక్షత్రాలు ఎలాగైతే ప్రకాశిస్తున్నాయో అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా వచ్చేటప్పటికి ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకోవటానికి మరియు అదేవిధంగా నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి, అంటే బ్రహ్మ జ్ఞాన తత్పరతను పొందాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే ఉండేటువంటి బాహ్య సుఖాల వైపు జీవితాన్ని మళ్లించకుండా, అంటే దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు మనకు ఉండేటువంటి ఎన్నో మనసులో ఉండేటువంటి బాధలు, కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మనిషికి వచ్చేటప్పటికి. అక్కడ పోయిన తర్వాత స్వామి నాకు అది కావాలి, ఇది కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలని కోరుకోకుండా మనిషి తనలో స్వామి నన్ను నిన్ను లీనం చేసుకో, ఆత్మని పరమాత్మలో లీనం చేసుకో అని చెప్పి నాకు ఆ మోక్షాన్ని కలిగించు అని స్వామివారిని వేడుకున్నప్పుడు అన్నమాచార్యులకు జరిగినటువంటి నిజమైనటువంటి భక్తుడిగా ఇక్కడ జరగడం జరుగుతుంది. వాటితో పాటు స్వామివారిలో ఎలాగైతే ప్రచండమైనటువంటి వెలుగుందో అదేవిధంగా ఇక సూర్యుడు ఉదయం పూట మాత్రమే కనిపిస్తాడు. అదేవిధంగా స్వామివారు ముత్యాల పల్లకిలో ఊహరించేటప్పుడు ఆ చంద్రుడిలాగా చల్లదనాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇక చల్లదనానికి ముఖ్యంగా ముత్యానికి వచ్చినప్పటికీ ముత్యం తయారవ్వాలంటే స్వాతి నక్షత్రం రోజు కురిచేటువంటి వాన ఆ యొక్క ముత్యపు చిప్పలో పడి చుట్టూ ఉండేటువంటి ఎటు మలినాలు లేకుండా ఉన్నప్పుడే అది ముత్యంగా తయారవుతుంది. అంటే మనస్సు అనేది ఎటువంటి ముత్యంలాగా ఉండాలో, కడిగినటువంటి ముత్యంలాగా ఉన్నప్పుడే స్వామివారిని చేరుకోవటం అనేది అంత సులభంగా ఉంటుంది. ముత్యపు చిప్ప నుంచి విముక్తిని పొందినటువంటి ముత్యం మనకు కూడా ఒక విముక్తిని పొందాలి. కలిపురుష బాధల నుంచి స్వామివారు మనల్ని ఈ యొక్క ఐహిక సుఖాల నుంచి మనకి విముక్తి కలిగించాలని చెప్పి కోరుకోవాలి. ఈ ముత్యం పందిరి వాహనం కూడా అలాంటి సంకేతాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. మీరు చెప్పినట్టుగా అనేక సందర్భాలు, ప్రతి ఘట్టాన్ని కూడా పెళ్లికి సంబంధించే 10 ఘట్టాలు, 10 సంకీర్తనలు, ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్కటి అన్నారు కదా. చాలా చక్కగా పెళ్లి తర్వాత కూడా వాళ్ళ మధ్య జరిగేటటువంటి చనువుతో జరిగేటటువంటి ఒక జగడాన్ని కూడా చాలా అద్భుతంగా అన్నమయ్య జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర మొల్లలు తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర. అంటే ఒక శృంగారాన్ని కూడా ఎంత అద్భుతంగా అంటే
ఆ జగడము చనువుతో చేసుకుంటున్నటువంటి జగడం, భార్యాభర్తల మధ్య చనువుతో జరుగుతున్నటువంటి ఒక జగడము, సగినెల మంచపు జాజర. ఈ జాజర అంటే ఈ పూలతో వాళ్ళు చేసుకునేటటువంటి జాజర, అదొక ఊత పదం లాగా అప్పుడు మాండలికాల్లో ఉండేది అన్నమాచార్యుల వారి దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు హోలీ పండుగ చేసుకున్నట్టు ఒకరిపైన ఒకరు చదువుకున్నట్టుగా చదువుకున్నాం. ఆ పుప్పొడి కూడా ఆమె పైన దేవేరి పైన పడినటువంటి పుప్పొడి మళ్ళీ ఆయనకు అంటేటటువంటి విధానాన్ని ఎంత చక్కగా వర్ణించారంటే అన్నమయ్య, చాలా గొప్పగా వర్ణించారు. అటువంటి అన్నమయ్య కీర్తన ఇంకొకటి మీ గళం నుంచి కావాలి. తప్పకుండా. వేదం ఇవ్వని వెదకనిడి ఆ దేవుని కొనియాడుడి అంటూ ఒక చక్కని అన్నమాచార్య కీర్తన. ఇందులో ఒక గోవిందనామస్మరణ వస్తుంది. మనందరితో పాటు చూసే ప్రేక్షకులు కూడా నాతో పాటు గోవింద అనాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం ఆ గోవింద నామస్మరణలో మునిగి తేలుతూ ఆ బ్రహ్మోత్సవాలు మనందరం వీక్షిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మాతో పాటు గోవింద నామస్మరణ చేయాలి. అంతకంటే మహాద్భాగ్యం ఏముంటుంది. వేదం బెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి, వేదం బెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి, వేదం బెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు, అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా, అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా, తలతురెవ్వరిని తను వియోగద శైలనాథని భజించుడి, తలతురెవ్వరిని తను వియోగద శైలనాథని భజించుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయునెవ్వని మయము, పిడికిట తృప్తులు పితరులెవ్వరిని తడవిన ఘనుడాతని గనుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వరిని, కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వరిని, త్రిదశవంద్యుడగు తిరువెంకటపతి వెదకి వెదకి సేవించుడి, త్రిదశవంద్యుడగు తిరువెంకటపతి వెదకి వెదకి సేవించుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద. చాలా చాలా అద్భుతంగా పాడారు, అందరితో పాడించారు, ఒక భక్తి భావంలోకి అందరినీ తీసుకెళ్లారు. ధన్యవాదాలు మీకు. కళ్యాణి ద్విభాష్యం గారు, మీ పేరు పలకడం కూడా కష్టసాధ్యమైనటువంటి పేరుతో మీరు అద్భుతంగా పాడారు. థ్యాంక్స్ మీకు. అలాగే రవిశంకర్ గారు, తపస్య, థ్యాంక్ యూ సో మచ్ పాట పాడినందుకు, అద్భుతంగా గళం కలిపినందుకు. శ్రీధర స్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేను ఒక్క అనుభవం పంచుకోవాలనుకున్నానండి మన ప్రేక్షకులందరితోటి. ఫాస్ట్గా చెప్పేస్తాను. ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి ఏదో రూపంలో ఆయన మనకి కనిపిస్తాడు, అంటే ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తాడు, దైవ మానుష్య రూపేణ అని. నాకు నిజంగా అలాగా
ఒక 3 సార్లు నాకు ఒక ప్రాణగండం నుంచి నన్ను ఆయన అలాగా పైకి తీశారండి. అది నేను ఎప్పటికీ నేను జీవితంలో ఈ జన్మ అంటే నాకు ఇంకా ఇప్పుడు ఏదైతే ఉందో అదంతా భగవంతుని భిక్షగా నేను అద్భుతంగా మీరు సంకీర్తనలు ఆలపిస్తూ ఉంటే ఆయన మీ వెంట ఎప్పటికీ ఉంటారనేది అర్థం అవుతుంది. ప్రజలందరూ అది ఎప్పటికీ ఆ కృతజ్ఞత అనేది ప్రతిరోజు లేచిన వెంటనే తలుచుకుని దండం పెట్టుకుంటాను. వాహన సేవలు చూసి తరించండి, నిత్యం గోవింద నామాన్ని స్మరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.